2026లో వెలువడిన నీట్ ఫలితాలలో ప్రస్తుత కట్ఫ్ల ప్రకారం సుమారు 30 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించే అవకాశంతో రాజమహేంద్రవరం విజన్ అకాడమీ మరోసారి తన ప్రతిభను నిరూపించిందని ఫౌండర్, డైరెక్టర్ యాగా గోవిందరాజు వెల్లడించారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న విజన్ అకాడమీలో శనివారం యాగా గోవిందరాజు ఆధ్వర్యంలో నీట్, ఎంసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విజయాల్లో అతి సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా తమ కృషి, విజన్ అందించిన శిక్షణతో ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అత్యంత పోటీ పరీక్ష నీట్లో కేవలం లాంగ్ టర్మ్ ప్రోగ్రాం ద్వారానే ఈ అద్భుత ఫలితాలు సాధించడం విశేషమన్నారు. నీట్లో ఎం లక్ష్మణ్ 505 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించగా ఏపీ ఎంసెట్లో ఆర్ అభిషేక్ 806వ ర్యాంక్ సాధించాడన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కఠోర శ్రమ, తమ ప్రోగ్రామింగ్, శిక్షణతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఈ ర్యాంకులు సాధించడానికి అధ్యాపకుల కృషి, సిబ్బంది తోడ్పాటు ఉపయోగపడిందన్నారు. 2027 విద్యా సంవత్సరంలో కూడా లాంగ్ టర్మ్ ద్వారా ఇంకా మంచి అత్యుత్తమ ర్యాంకులు సాధించడానికి కార్యాచరణ చేస్తున్నట్టు తెలిపారు. ఇంకా ఇతర విద్యార్థులు పి సుచిత్ర, పివిఎండి భవానీ, వారి తల్లిదండ్రులు మాట్లాడారు. తమ డైరెక్టర్, అధ్యాపకుల ప్రోత్సాహం, అందించిన సహకారం వల్లనే ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. 2026 ఫలితాలలో మళ్ళీ మన విజన్ విద్యార్థులు నీట్ అండ్ ఎంసెట్ రెండింటిలో కూడా సత్తా సాగడం జరిగింది. ఎంసెట్ 2026 ఫలితాలు వచ్చేసరికి జూలై 1 రిలీజ్ అయ్యాయి. ఈ ఎంసెట్ 2026 ఫలితాలలో మన విజన్ విద్యార్థులు రాజమహేంద్రవరం నగరంలోనే ఎక్కడ లేని విధంగా బెస్ట్ ర్యాంక్స్ రావడం నిజంగా మాకు ఇది చాలా గర్వకారణం. అలాగే మొన్న రిలీజ్ అయిన నైట్ రిలీజ్ అయిన జూలై 16 రిలీజ్ అయినటువంటి నీట్ రిజల్ట్, ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన నీట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఫలితాలలో విజన్ విద్యార్థులు సత్తా కాకడం, విజన్ విద్యార్థులకు చాలా మందికి మెడికల్ సీట్లు వచ్చే అవకాశం, సుమారు 30 మందికి పైగా మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉండడం నిజంగా మాకు ఇది చాలా గర్వకారణం. ముఖ్యంగా ముందుగా ఇందులో ఈ విజయం సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంచిన మా తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా, మా అధ్యాపకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా విద్యార్థుల నిరంతర కృషి, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం, వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మాతో ఉంచిన నమ్మకం, మాతో ఉంచిన విశ్వాసం ఈ రోజు ఈ విజయానికి, ఇంత పెద్ద విజయానికి కారణమయ్యాయి. మనకి వాస్తవానికి నీట్ ఎగ్జామ్ అనేసరికి, నీట్ ఫలితాలు అనేసరికి, ఎంబీబీఎస్ సీట్ అనేసరికి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, లేదంటే డాక్టర్ పిల్లలు డాక్టర్స్, లేదంటే పెద్ద బిజినెస్ మెన్స్ యొక్క పిల్లలు డాక్టర్ లాంటి కోర్స్ చేయాలి అనే ఒక రకమైన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము 2025లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో సీటు కొట్టిన విద్యార్థి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరంలో సీటు కొట్టిన విద్యార్థి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరులో సీటు కొట్టిన విద్యార్థి, కిమ్స్ అమలాపురం, ఇలాగ మనకి కిమ్స్ పిల్లల సిద్ధార్థ కాలేజ్, ఇలాగ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, ఈ విధమైన మెడికల్ కాలేజెస్ లో మన విజయన విద్యార్థులు 2025 ఫలితాలలో ఆ టాప్ మెడికల్ కాలేజెస్ లో సీట్లు కొట్టి నిరూపించారు. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ స్టూడెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసినప్పుడు అందరూ కూడా అతి సాధారణ విద్యార్థులు, అతి సాధారణమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే మేము ఇలాంటి ఆల్ ఇండియా లెవెల్లో నీట్ లెవెల్ ఎగ్జామినేషన్ లో సక్సెస్ అయ్యేలాగా ఇక్కడ మాకున్న టీం కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ మేము ఫాలో అయ్యే ప్రోగ్రామింగ్ కానీ, మేము తీసుకునే ప్రతి స్టూడెంట్ మీద కేరింగ్ కానీ ఈ రోజు ఈ విధమైన విజయానికి కారణమయ్యాయి. అలాగే ఇటీవల విడుదలైన నీటి ఫలితాలతో కూడా మన విజన్ విద్యార్థులు మన ఏపీలో ఉన్న టాప్ మెడికల్ కాలేజెస్ లో సీట్లు కొట్టడానికి 100% కూడా అవకాశం ఉంది. ఇక్కడ సీట్లు కొట్టినటువంటి ప్రతి విద్యార్థి హిస్టరీ మీరు చూసినా, బ్యాక్గ్రౌండ్ మీరు చూసినా, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ మీద వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కళలతో
వాళ్ళు ఎంతో విశ్వాసంతో ఎంతో నమ్మకంతో మా దగ్గరికి పంపించి సీట్స్ రావట్లేదు, బయట కోచింగ్ తీసుకున్నా కానీ సీట్స్ రావు ఇంకా మనకి అన్న ఆ ఆలోచనలో వెళ్ళిపోయిన స్టూడెంట్స్ కూడా ఈ రోజు ఎంతో ఆనందంతో సక్సెస్ఫుల్ గా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న ప్రోగ్రామింగ్ ప్రకారం అది 100% పాసిబుల్ అవుతుంది అని చెప్పి సందర్భంగా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి రాజమండ్రి నగరానికి ఈ ఫలితాలు ఎంతో గర్వకారణం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీట్ కోచింగ్ అనేసరికి వాళ్ళకి 6th క్లాస్ నుంచి మెడికల్ ఫౌండేషన్, లేదంటే లాట్ ఆఫ్ ఇయర్స్ మెడికల్ ఫౌండేషన్, లేదంటే వాళ్ళకి ఎంతో బ్యాక్గ్రౌండ్ వీటి మీద ఫౌండేషన్ మీద చాలా స్ట్రాంగ్ ఉన్న పీపుల్స్ అయితే కాదు. గవర్నమెంట్ కాలేజెస్ లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు, గురుకులంలో చదువుకున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఇక్కడ నీట్ ద్వారా సక్సెస్ అయ్యి, విజయంలో తీసుకున్న కోచింగ్ ద్వారా సక్సెస్ అయ్యి ఈ రోజు వాళ్ళ విజయగానం తెలియజేస్తున్నారు. నిజంగా ఇది మాకు చాలా గర్వకారణం. ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్స్ హిస్టరీ పరంగా మనం చూసుకుంటే ఎంతో మంది తల్లిదండ్రులు ఎన్నో రీజన్స్, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో కళలు, వాళ్ళ ఆశ ఇప్పుడు మాకు ఈ సంవత్సరం వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ 502 జే లావణ్య ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో సీట్ కొట్టింది. ఈ సంవత్సరం 505 మార్కులతో మేడిక లక్ష్మణ్ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ ది గవర్నమెంట్ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్ నాగార్జున సాగర్ లో చదువుకున్న స్టూడెంట్, అక్కడ 0 ఆబ్జెక్టివ్ నాలెడ్జ్, ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన స్టూడెంట్ ఇక్కడ మా దగ్గరకు వచ్చి లాంగ్ టర్మ్ కోచింగ్ తో ఇక్కడ నీట్ లో 505 మార్క్స్ తో ఆల్ ఇండియా లెవెల్లో టాప్ కాంపిటీషన్ లో టాప్ రిజల్ట్ రావడం, మా అకాడమీకి ఫస్ట్ ర్యాంక్ ఉండడం నిజంగా మాకు చాలా ఆనందదగ్గ విజయం. ఈ విజయంలో ముఖ్యంగా స్టూడెంట్ యొక్క కృషి, స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్, తల్లిదండ్రుల దేవుళ్ళు, మా టీచర్స్ యొక్క కృషి, ఇదంతా కూడా మేజర్ గా మనం చెప్పుకోవాలి. ఏ స్టూడెంట్ అయినా సరే సక్సెస్ అవడానికి ముఖ్యంగా ఆ స్టూడెంట్ నిరంతర శ్రమ ఏదైతే ఉంటుందో, నిరంతర శ్రమ, అలాగే సరైన మార్గదర్శకత్వం ఏదైతే ఉంటుందో గైడెన్స్ అది, అలాగే డిసిప్లిన్, స్టూడెంట్ యొక్క డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో, స్టూడెంట్ యొక్క కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, ఈ అన్ని ఉన్నప్పుడు ఏ స్టూడెంట్ అయినా సరే ఏ లక్ష్యాన్నైనా అయితే కంపల్సరీ చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. అది విజన్ ద్వారా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. నా పేరు ఎం లక్ష్మణ్. నాకు నీట్ 2026 ఎగ్జామినేషన్ లో 505 మార్క్స్ వచ్చాయి. ఎంసెట్ లో 1311 ర్యాంక్ వచ్చింది. నేను రాజమండ్రి ఓపెన్ అకాడమీలో చదువుకున్నాను, ఒక లాంగ్ టర్మ్ తీసాను. నేను నా ఈ సెకండ్ లాంగ్ టర్మ్ ఇక్కడ. నా ఫస్ట్ లాంగ్ టర్మ్ లో నేను ఆల్మోస్ట్ స్కోర్ చేశాను, కానీ నా కేటగిరీకి నాకు బెటర్ ర్యాంక్ రాలేదు. అందుకని మళ్ళీ సార్ నన్ను మోటివేట్ చేసి మళ్ళీ జాయిన్ చేయించారు ఇక్కడ. అండ్ నా ఈ క్రెడిట్ మొత్తం నా పేరెంట్స్ కి, మా సార్స్ కి, అంటే మా టీచర్స్ కి, మా విజన్ అకాడమీ, మా డైరెక్టర్ సార్కి చెందుతుంది. ఎందుకంటే నేను చదువుకున్న కాలేజ్ ఏపీఆర్ చేసి రెసిడెన్షియల్ కాలేజ్, అది నాగార్జున సాగర్ పల్నాడు డిస్ట్రిక్ట్ లో. అది ఫుల్ గా ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ ఐపీ, నో అబ్జెక్టివ్ అనే అక్కడ అబ్జెక్టివ్ ఉండదు, ఓన్లీ ఐపీఏ ఉంటుంది. అంటే అబ్జెక్టివ్ నాలెడ్జ్ లేకుండా నేను ఇక్కడికి వచ్చాను. ఆయన డైరెక్టర్ సార్ నన్ను చేయగలవు అని మోటివేట్ చేసి నన్ను ప్రోత్సహించి నీట్ రాయి చేయగలవు అని చెప్పారు. ఇంకా నేను కూడా అదే విధంగా చదువుకుంటూ ఆయన ఏం చెప్తాడు వింటూ మా సార్స్ దగ్గర గైడెన్స్ తీసుకుంటూ చదువుకున్నా. ఇంకా మార్క్స్ వచ్చాయి. మా ఫ్యాకల్టీ మొత్తం అందరూ బాగా చెప్తారు. ఇక్కడ జరిగే ప్రోగ్రామింగ్ అనేది చాలా బాగుంటుంది. మా జువాలజీ సార్ కానీ, బాటనీ సార్ కానీ, ఫిజిక్స్ ప్రొఫెసర్, కెమిస్ట్రీ సూర్యనారాయణ సార్ అందరూ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉండేది. ఇక్కడ ప్రోగ్రామింగ్ కూడా ఆల్ ఇండియాలో టాప్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ పెట్టే ఎగ్జామ్స్ వాటి యొక్క ప్యాటర్న్ ఇంకా వేరే కాలేజీలో ఎక్కడ ఉండదు. అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా డైరెక్టర్ సార్ యొక్క క్యూరింగ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. అంటే ఒక స్టూడెంట్ కి ఏ విధంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్నది ఇక్కడ బాగా తెలుస్తుంది మనకు. చిత్ర, నాకు నీట్ లో 496 మార్క్స్ వచ్చాయి. ఎంసెట్ లో 1632 ర్యాంక్ వచ్చింది. దీనికి ఫస్ట్ నా పేరెంట్స్ కి థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ఏంటో గుర్తించి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ విజన్ అకాడమీకి ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎక్కడోకక్కడ మనం హోప్ లూజ్ అవుతాము,
డిమోటివేట్ అవుతాము, ఏవేవో ఆలోచనలు కూడా వస్తాయి. కానీ అవన్నిటిని అధిగమించి ఎలా సక్సెస్ అవ్వాలి, నీ ప్యాటర్న్ ఏంటి, నువ్వు ఏ విధంగా వెళ్తే సక్సెస్ అవుతావు అని చెప్పి విజన్ అకాడమీ నేర్పించింది. ఎస్పెషల్లీ డైరెక్టర్ సార్ ఎప్పుడు వెనకాలే ఉంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం ఖచ్చితంగా ఆయనే. ఆయన పట్ల ఎప్పుడు గ్రాటిట్యూడ్ తో ఉంటాను. అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ పరంగా ఏదైనా ద బెస్ట్ ఇవ్వాలనే చూస్తారు. సో అందుకే ఏపీ మొత్తంలో విజన్ అకాడమీ బెస్ట్ గా నిలిచిందని చెప్పగలను. థ్యాంక్ యూ. నాకు నీట్లో నా పేరు పివి అండి భవాని. నాకు నీట్లో 478 మార్క్స్ వచ్చాయి. కేవలం దీనికి రీజన్ ఎవరంటే డైరెక్టర్ సార్ అనే చెప్తాను. ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, మాకన్నా హార్డ్ వర్క్ ఎక్కువ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ 20+ years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ. అంతేకాకుండా మేము 180 గ్రాండ్ టెస్ట్లు అయితే రాసాం. ఏ కాలేజ్ నిర్వహించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మేము రాసాం. ఇక్కడ ఉన్న హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ కానీ అన్ని బెస్ట్ ఇచ్చారు సార్ మాకు. మేము ఇప్పుడు MBBS కాలేజ్ లోకి వెళ్తున్నాం అంటే కేవలం విజన్ ద్వారాను. నేను విజన్ అయితే ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను. అంతేకాకుండా సత్య మ్యామ్ కానీ మొత్తం ఫ్యాకల్టీ అందరూ మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఎప్పుడు మోటివేషన్ తగ్గినా మమ్మల్ని పర్సనల్ గా పిలిచి మాకు గైడెన్స్ ఇచ్చేవారు. ఎగ్జామ్ అయిన తర్వాత మార్క్స్ తక్కువ వచ్చినా మేము డల్ అవ్వకుండా మాకు రివ్యూస్ అని ఎందుకు ఎక్కడ తక్కువ వచ్చింది, ఏ టాపిక్ లో తక్కువ ఎందుకు వచ్చాయి అన్ని మమ్మల్ని అడిగి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా డైరెక్టర్ సార్ అయితే మాకు ముందుకు నడిపించారు. నేను ఎప్పుడు విజన్ అకాడమీకి థ్యాంక్ఫుల్ గానే ఉంటాను. థ్యాంక్ యూ. అయితే గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో వొకేషనల్ కోర్స్ MLT చేశాను. నాకు అసలు బైపీసీ సబ్జెక్ట్స్ గురించి తెలియదు, NCERT తెలియదు. కానీ నేను లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడికి వచ్చాను. కానీ నాలో ఉన్న తప్పు వల్లే నేనైతే తక్కువ మార్క్స్ పొందాను. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా మంచి మార్క్స్ వచ్చే కేవలం సార్ వల్లే. నాకు ప్రతి దాని మీద ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో పర్సనల్ గా అయితే నాకు గైడెన్స్ ఇచ్చారు, పర్సనల్ గా క్లాసెస్ చెప్పించారు. నేను ఒక MLT స్టూడెంట్ MBBS చేయడానికి ఒక దారి దొరికిందంటే కేవలం విజన్ అకాడమీ వల్లే. థ్యాంక్ యూ విజన్ అకాడమీ. ఈ పాయింట్ మీరు కంపల్సరీ మీడియా వాళ్ళు. అందరికీ నమస్తే అండి. నా పేరు శారద. మా అమ్మాయి పివి అండి భవాని. ఇక్కడ సెకండ్ టైం లాంగ్ చేసిందండి. మా అమ్మాయి అయితే వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో MLT గ్రూప్, దాని ద్వారా బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది, దాని ద్వారా నీట్ రాసింది. ఫస్ట్ నీట్ రాస్తే కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి. సార్ ఫోన్ నెంబర్ ద్వారా అప్రోచ్ అయ్యి పాపను జాయిన్ చేయండి, నేను చూసుకుంటాను, బాగా చెప్తామని చెప్పేసి అని అన్నారండి. అన్నట్టుగా ఫీజు కూడా ఆ పేమెంట్ తీసుకున్నారు. తర్వాత లాస్ట్ టైం రాస్తే మా అమ్మాయి బాగా టెన్షన్ పడిపోయింది. క్వశ్చన్ పేపర్ బాగా తక్కువ అవడం వల్ల టెన్షన్ పడిపోయి తక్కువ మార్కులు వచ్చినాయి. ఇంకా నాకు రాదు సీట్ అన్నట్టుగా ఫీల్ అయిపోయింది. సార్ అలా కాదు, నువ్వు ఇంటి దగ్గర నుంచి కాదు, ఇంకొక అవకాశం ఇవ్వాలి పాప అని చెప్పి పిలిచి హాస్టల్లో ఉంచి చాలా తక్కువ అమౌంట్ తీసుకుని సార్ సీట్ ఇచ్చారు, మనకి కోచింగ్ అది ఇచ్చారండి. ప్రతి ఫ్యాకల్టీ కూడా చాలా శ్రద్ధగా చేసేవారు. హాస్టల్లో ఉన్న కానీ పాప నాకు ఇంటికి ఫోన్ చేసి ఎలా ఉంటుందండి ఏంటి, అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి ఏంటి, బాగా చదువుతుందా లేదా, ఎక్కువ రోజులు ఇంటి దగ్గర వచ్చి హాస్టల్ గా తీసుకోండి, తన డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి ప్రతి బ్రాండ్ పెట్టినప్పుడల్లా ఆ మార్క్స్ కూడా మాకు వాట్సాప్ ద్వారా పంపించి బాగా చక్కగా చూసుకునేవారండి. తన సార్ వల్ల నిజంగా మా అమ్మాయి MLT ద్వారా సీట్ కట్టగలిగే అవకాశం వచ్చింది. సార్ మాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోతే కనుక మా అమ్మాయి వేరే గ్రూప్ లో ఇందులో జాయిన్ అయిపోయాను. కాబట్టి థ్యాంక్స్ సార్ బాగా కోఆపరేట్ చేశారు. మాకు అసలు సెకండ్ ఛాన్స్ ఇద్దామని అనుకోలేదండి. ఎందుకంటే ఏజ్ బార్ అయిపోయిందంటే 5.5 years చదవాలి పిల్ల. ఆడపిల్ల అంత వయసుకి మనం చదివించలేము కదండి. అలా కాదని ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్ పడద్దని చెప్పి తనగొద్దుకు ఆయన హాస్టల్లో జాయిన్ అవ్వండి. మనం అది ఎక్కడండి లోకల్ పాడిపోతాయి. అసలు హాస్టల్ అవసరం లేదు, అప్పటి నుంచి చేయొచ్చు. లాస్ట్ ఇయర్ చేసింది. హాస్టల్లో నుంచి డిస్టర్బ్ అయిపోతే ఇంట్లో పిల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదని చెప్పి సార్ నుంచి చదివించారు. చాలా కేర్ తీసుకున్నాను. చాలా హ్యాపీ సార్. అనుకుని ఫస్ట్ అసలు మా చిన్నాన్న గారి ద్వారా అడిగామండి. అడిగితే పర్లేదు ఒకసారి రాయించి చూడు, ఆ ప్రాసెస్ ఎలా ఉండదో తెలుస్తుంది అని చెప్పేసి మా చిన్నాన్న గారు రాయించకుండా టెస్ట్ చేసేవాడిని. పర్లేదు క్వాలిఫై మార్క్స్ వచ్చినంత జస్ట్. కాకపోతే BCB కేటగిరీకి మనకు సీట్ రాదు. సార్ అప్రోచ్ అయ్యి ఫోన్ చేసి మీకు హాఫ్ అమౌంట్ గా చేస్తామా, మీరు రండి పాపలు తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. చేశారు. ప్రతిసారి కూడా చాలా మోటివేట్ చేస్తాను, పర్సనల్ కేర్ తీసుకొని
ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ప్రత్యేకించి వచ్చి చెప్పేవారు. స్టూడెంట్ కూడా అడిగేవారు. చాలా కేర్ తీసుకున్నాం. ఫీజు విషయంలో అసలు ఇబ్బంది అలాంటిది ఏది లేదు. వాళ్ళే మమ్మల్ని పిలిపించారు. సార్ పిలిచి మీ అమ్మాయి టాలెంట్ ఉంది నేను చెప్తాను. లాస్ట్ టైం అయితే మేము డ్రాప్ అయిపోయేవాళ్ళు మేము. 3 వచ్చినాయి డ్రాప్ అయ్యాం. అప్లై చేయకపోతే స్టేట్ కోటకి ఆల్ ఇండియా కోటకి అప్లై చేసేవాళ్ళు. కాకపోతే సరిపోలేదు మార్క్స్ మా కేటగిరీకి. ఒక్క అవకాశం వాళ్ళ పాపకి నెక్స్ట్ టైం కొట్టి చూపిస్తామని చెప్పి హాస్టల్ నుంచి దగ్గర చూసుకునేవాళ్ళం. ప్రతి స్టూడెంట్ కూడా చాలా కేర్ తీసుకునేవాళ్ళం సార్. మా పాప పేరు పి సుచిత్ర. నీట్ లో 2026 లో 496 మార్క్స్ వచ్చాయి. దానికి స్పెషల్ గా చెప్పాలంటే సారే కారణం. విజన్ అకాడమీలోని ప్రతి స్టూడెంట్ కి ఇలా డెవలప్ చేశారంటే సారు. దానికి తగ్గ ఫ్యాకల్టీ, ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా సార్ చాలా బాగా అందరినీ మోటివేట్ చేస్తారు. ఎంత డిప్రెషన్ లో ఉన్న పిల్లల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలా ముందుకెళ్లాలని ఎప్పుడు అతను ఆలోచిస్తారు. నిజంగా అతనికి వెరీ 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 థ్యాంక్ యూ. అందరు కూడా విజన్ అకాడమీలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయండి. చాలా బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది. మీ పిల్లలు తప్పకుండా డాక్టర్లు, ఇంజనీర్ అయి తీరుతారు. థ్యాంక్ యూ.